లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు రాలేదని సిట్ అధికారులకు వైసీపీ నేత నారాయణస్వామి సమాచారం ఇచ్చారు. ఈ కేసులో సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వాలని నారాయణస్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో నేడు విచారణకు రాలేకపోతున్నట్లు సిట్ అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు రాలేనని సిట్ అధికారులకు వైసీపీ నేత నారాయణస్వామి సమాచారం ఇచ్చారు. కేసులో సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వాలని నారాయణస్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేస్తున్న సిట్ అధికారులు కొంతమందిని నిందితులుగా విచారణ పిలుస్తుండగా మరికొంతమంది సాక్షులుగా పిలుస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి సాక్షిగా పిలవడంతో పాటు 2 సార్లు అతను విచారించారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఏ విధంగా నడిచింది, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్ కేశిరెడ్డి అరెస్టుతో ప్రారంభమైన మద్యం కుంభకోణం అరెస్టులు ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి వరకు కూడా కొనసాగి ఇప్పటి వరకు 12 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఈ మిథున్ రెడ్డితో కలిపి 12 మందిని అరెస్ట్ చేయగా మొత్తం 9 మందిని అంటే రాజ్ కేశిరెడ్డి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా మెలిగిన వారందరూ కూడా కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని కూడా 3 రోజుల నుంచి 5 రోజుల పాటు కూడా విచారణ కూడా చేశారు. రాజ్ కేశిరెడ్డిని అయితే దాదాపు 10 రోజుల పైన విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో అతని కస్టడీ 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో అతను విచారణకు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరిగినాయి, ఎటువంటి నిర్ణయాలు చేశారు, ఏ సందర్భాల్లో ఎటువంటి సమావేశాలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అనే అంశాలపై మిథున్ రెడ్డి దగ్గర చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో విచారణలో ఆ సమాచారం రాబట్టేందుకే తమకు కస్టడీ కోర్టులు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఈ మొత్తం లేఖలు కూడా సిద్ధం చేశారు. ఈ పిటిషన్ తర్వాత దీనిపై 2-3 రోజుల విచారణ తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో తనకు సంబంధం లేదంటూ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అతని తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా అన్ని డాక్యుమెంట్ సన్నద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సాక్షిగా విచారణకు వచ్చి సహకరించాలంటూ కూడా ఇటీవల సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆయన వస్తారని అందరూ భావించినప్పుడు కూడా ఆ అనారోగ్య కారణాలతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈరోజైతే విచారణకు రాలేకపోతున్నానని, అత్యవసరం అనుకుంటే తన దగ్గరికి వచ్చి విచారిస్తే తాను పూర్తిగా సహకరిస్తానని కూడా సిట్ అధికారులకు వర్తమానం పంపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజైతే ఆయన విచారణకు రావట్లేదనేది స్పష్టమైపోయింది. అయితే ఇదే కేసుకు సంబంధించి మరో కీలక వ్యక్తి ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయని నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సిట్టుకు సంబంధించి మొత్తం అన్ని కోణాలు కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో ఇది కేవలం ఒక వ్యక్తితోనే లేకపోతే 10 మంది వ్యక్తులతో అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోనే మొత్తం కుట్ర జరిగిందని, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో బిగ్ బాస్గా పర్యటించబోతున్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మొత్తం ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో అందులో కీలక వ్యక్తులు అందరూ కూడా పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డితో నేరుగా కలిసి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి ఆయనతో నేరుగా మంత్రాలు జరిపి ఆయన ఆదేశాలు తీసుకుని ఆయన చూసే తప్పకుండా పాటించారని కూడా నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు రావడం సిట్ అధికారులు కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించి కోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల రోజుల్లో మరింత కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు విజయచంద్రిక.